విశ్వాసం క్రియలలో చూపెట్టాలంట. అంటే క్రియ చూడండి, ఇది ఒక క్రియ. ఇక్కడ నేను పెట్టిన దీన్ని లేవు అంటే లేవాలంట. లేవు, యేసునామములో లేవు అంటున్నా. ఇది లేవదు. ఎందుకు లేవది? నా లోపల ఆవగింజంత విశ్వాసం లేదు. నా ఒక్కరి లోపటే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒబ్బతో కూడా ఆవగింజంతా కూడా విశ్వాసం లేదు. నేను స్టాంప్ వేసి చెప్తున్నా. ఒకవేళ ఈయన ఆవగింజంత ఉంటే ఇట్లా పెట్టండి, ఎత్తి చూపించండి. ఈ పెన్నుని ఎత్తి చూపించలే, పైకి ఎత్తలేము కదా. భారతదేశంలో ఉన్న నా సోదరి సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సో బైబుల్ అనేది లాజికల్గా ఇలా వాడతలేదు. దీన్ని చదివి నిరూపించి చూపిస్తా. ఈరోజు నేను చెప్పబోయే మాటలు ఏమిటంటే విశ్వాసం గురించి. క్రైస్తవులు అందరూ ఒక మంచి విశ్వాసం కలిగి ఉండాలి, మన విశ్వాసంలో వెనకబడరాదు అని అంటుంటారు. నిజానికి వాళ్ళ లోపల ఎలాంటి విశ్వాసం ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు అనే సంగతులు మీరు ఈ రోజున తెలుసుకుంటారు. వీడియోని మాత్రము ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులు మీరు ప్రార్థన చేసినా మీకు జవాబు రాకపోవచ్చు, ఎక్కడ కూడా ఇలాంటి మాటలు వినలేకపోవచ్చు. అరే దేవుని వద్ద నుండి మాకు ఎందుకు జవాబు రాకొచ్చింది, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని ఒక నమ్మకము మీలో ఈరోజు కలుగుతుంది. అలాంటి నమ్మికని మీ లోపల కలుగజేస్తాను. నేను మిమ్మల్ని బైబిల్కి వ్యతిరేకంగా తయారు చేయను. బైబిల్ తప్పు, దాన్ని చదవకండి అంటున్నాను. మీకు నేర్పడానికి నేను ఏ పాటి వాడిని, బైబిల్ ఏం చెప్తున్నది, పాస్టర్లు ఏం బోధిస్తున్నారు చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నా సోదరులతో భావిస్తున్నా. ఎవరి పట్ల కక్ష కానీ విరోధం నాకు లేదు. దయచేసి ఆలోచించండి, బైబిల్లో వాస్తవాలు తెలుసుకునండి, బైబిల్ చదవడం నేర్చుకునండి. సో బైబిల్ అర్థం చేసుకునే విధం ఎలాంటిది, సో దయచేసి ఆలోచించండి. ఈ బైబిల్ వల్ల మనము చాలా సమాజానికి దూరం అవుతున్నాము. బైబిల్ మాత్రమే కరెక్ట్, అన్ని తప్పు అని బైబిల్ నేర్పిస్తుంది. కానీ దీంట్లోనే కొన్ని మిస్టేక్లు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అవేవో కొన్ని మీకు అంటే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. మీ లోపల ఎలాంటి విశ్వాసం ఉంటేనే పరలోక రాజ్యం చేరుతారు, ఎలాంటి విశ్వాసం ఉంటేనే యేసయ్య దగ్గర పోతారు అని కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తా. ఇబ్రియాలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యమంట. చూడండి, విశ్వాసం ఎవరికైతే లేకుంటాయి కదా వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరంట. అంటే దేవునికి ఇష్టలుగా ఉండలేరంట. సో మళ్ళొక మాట ఏముండదంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం ఏముండదంటే, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరు. చూడండి, మొదటి మాట మనం ఏం నేర్చుకున్నాము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. రెండో మాట ఏం నేర్చుకున్నాము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారంట. అంటే ఆ ఇంటిలో ఎవరైనా ఒకరు విశ్వాసం ఉంచితే చాలంట, ఆ ఇంటికి అందరికీ రక్షణ వస్తుందంట. అర్థమైందండి? సో ఆ విశ్వాసం ఎలాంటిది ఉండాలి చూడండి. మత్తయి సువార్త ఇంకొకటి యాకోబు పత్రిక చూద్దాం. మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అక్కడేముంటుందంటే, విశ్వాసము క్రియల లోపంగా కనబడాలంట. క్రియలు లేని విశ్వాసము మృతమంట, అంటే సచ్చినతో సమానమంట. ఎవరికైతే విశ్వాసములో క్రియలు కనబడతలేవు కదా వాళ్ళు సచ్చినతో సమానమంట. సో నేను అనేది ఏమిటంటే విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టలుగా ఉంటామంట. సో అవిశ్వాసం ఎట్లా ఉండాలంట, ఆ విశ్వాసం ఎలాంటిదంట, ఒక ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలంట. ఆవగింజ చాలా ఆవగింజ చిన్న ఉంటుంది, ఇట్లా కనబడి చూపిస్తే కనబడదు, అంత చిన్న ఉంటుంది. అంత చిన్న విశ్వాసమైన నీ లోపల ఉంటే నీవు దేవునికి ఇష్టడుగా అంట. ఒకవేళ అంత ఒక విశ్వాసం నీ లేకపోతే దేవునికి ఇష్టడుగా లేకుంటామంట. అది ఎట్లా అంటే, ఒక దయ్యం ఉంటుందంట, ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యాన్ని శిష్యులు ఎలగొట్టలేకపోతారు. ఒక యేసు ప్రభుకు అడుగుతారు, ప్రభువా మేము దేని చేత ఆయా దయ్యముని ఎలగొట్టలేకపోతేమి అని అంటాడు.
అంటే మీ అల్ప విశ్వాసం చేతనే అంటాడు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ గుట్టని లేపి అక్కడ పోవునుగా కంటే పోతుందంట. సో అలాంటి ఆవగింజంత విశ్వాసము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవులకు ఆవగింజంత విశ్వాసం ఉందా పరీక్షించండి. ఒకవేళ మీలో పడిన ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఏదైనా ఒక పెన్నునైనా ఏదైనా నోట్బుక్ మీద పెట్టి దాన్ని మీరు ఏం అనకుండానే యేసు నామం ఇట్లా లేపండి పైకి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తా. ఇప్పుడు ఈ బైబిల్ ఉంది అనుకోండి, దీనిపైన ఇట్లా పెట్టినా అంటే ఇది మనం ఏం అనకుండానే యేసు నామం పెన్ను పైకి వెళ్ళను కాకంటే ఇట్లా లేవాలంట. అంటే ఇది నేనన్నమాట కాదు, యేసుక్రీస్తు అన్నాడు. మీ లోపటికి ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ గుట్టని లేపి అక్కడ పోవునుగా కంటే అది పడిపోతుందంట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? విశ్వాసం క్రియలలో చూపెట్టాలంట. అంటే క్రియ చూడండి, ఇది ఒక క్రియ. ఇక్కడ నేను పెట్టిన దీన్ని లేవు అంటే లేవాలంట. లేవు యేసునామంలో లేవు అంటున్నా. ఇది లేవదు. ఎందుకు లేవదు? నా లోపల ఆవగింజంత విశ్వాసం లేదు. నా ఒక్కరి లోపటే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒప్పతో కూడా ఆవగింజంతా కూడా విశ్వాసం లేదు. నేను స్టాంప్ వేసి చెప్తున్నా. ఒకవేళ నా ఆవగింజంత ఉంటే ఇట్లా పెట్టండి, ఎత్తి చూపించండి. ఈ పెన్నుని ఎత్తి చూపించలే, పైకి ఎత్తలేము కదా. సో మీ లోపటికి ఆవగింజంత విశ్వాసం లేకుంటే దేవుని రాజ్యంలో చేరరు. మళ్ళీ ఏమంటాడు? ప్రభువా ప్రభువా ప్రభు అని వారు పరలోక రాజ్యంలో చేరరు, కానీ నా పరలోకపు తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే చేరుతాడంట. సో ఆలోచించండి, ప్రతి ఒక్కరికి కూడా ఆవగింజంతా కూడా విశ్వాసం లేదు. మరి దేవుడు మిమ్మల్ని ఎట్లా ఇష్టపడతాడు? మీరేమో సమాజానికి దూరం అవుతుంటారు. మా దేవుడు యేసుక్రీస్తు కరా, మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు అని ఇతరుల దేవుళ్ళని కించపరిచే విధంగా ఈ బైబిల్ నేర్పుతుంటుంది. కానీ మనలో మనము ఆలోచించండి. దయచేసి మీరు ఆలోచిస్తారనే ఉద్దేశంతో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. మీరు నాకు కాల్ చేసి కానీ కమెంట్ రూపంలో కూడా తెలియపరచండి నేను చెప్పేది ఎట్లుంది, మరి మీ ఏమి ఆలోచిస్తారు. సో దయచేసి ఆలోచించండి. భారతీయులంతా మన సోదర భావంతో కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్, వందే మాతరం.